నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. ఆయుర్వేదంలో ఓన్లీ ఔషధి చికిత్స అనేది అందరూ అనుకుంటూ ఉంటారనమాట. కానీ అలా కాదండి. ఆయుర్వేదం ఔషధి చికిత్సతో పాటు లైఫ్ స్టైల్ డిజీజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అది ఆహారం ద్వారా, విహారం ద్వారా, అంటే మనం తినే తిండితో, మనం చేసే ఎక్సర్సైజెస్తో, మనం ఉండే విధానంతో మనం లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి చాలా ఎక్కువ చెప్పారనమాట ఆయుర్వేదంలో. దాంట్లోనే ఇదొక పార్ట్ అనమాట. ఏంటంటే చిగుర్ల సమస్యలు ఈ మధ్యకాలం చాలా ఎక్కువైపోతున్నాయి. చిగుర్ల నుంచి రక్తం రావడము, లేదంటే చిగుర్లు మెత్తపడిపోవడము, బాగా వాపు వచ్చేసి దాంట్లోంచి ఫౌల్ స్మెల్, అంటే ఒక రకమైన వాసన రావడము, దానివల్ల చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడడము, ఇలాంటి రకరకాల సమస్యలతో చాలామంది వస్తూ ఉంటారనమాట. సో ఓన్లీ ఆయుర్వేదం అనేది అన్ని రోగాలకే కాకుండా ఈవెన్ దంత సమస్యలు, చిగుర్ల సమస్యల కోసం కూడా ఆయుర్వేదంలో రకరకాల మందులు చెప్పారనమాట. సో ఇంట్లో ఉన్న మందులతో, అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఒక 2 పదార్థాలు మనం బయట నుంచి తీసుకొచ్చి చేసే ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇది మన ఖదీర చూర్ణం అండి, ఇది సైంధవ లవణం, ఇది వేప పొడి అంటే నీమ్ చూర్ణం, వేపాకుతో చేసిన పొడి అన్నమాట. ఇది అపామార్గ చూర్ణం అంటే ఉత్తరేణి ఆకుతో చేసిన పౌడర్, ప్లస్ ఇది ఆవ నూనె. సో ఇవి 5 ఇంగ్రీడియంట్స్ మనం ఈరోజు తీసుకుంటున్నాము. ఇది టూత్ పేస్ట్ మనం రెగ్యులర్గా మన టీత్ క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది ఈ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఒక పేస్ట్తో రెగ్యులర్గా కనుక మీరు చిగుర్ల పైన రాసి దాన్ని క్లీన్ చేసుకుంటే మాత్రం ఒక నెల రోజులోనే మీకు దంత చిగుర్ల సమస్యలు అన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో నేను ఇది ఎలా చేయాలి, దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలనే విధానం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఒక చిన్న బౌల్ తీసుకోవాలి మనం. సో మనం ఇది చిగుర్ల కోసం వాడుతున్నాం కాబట్టి ఈవెన్ కొంచెం క్వాంటిటీ మనకు సరిపోతుంది. సో మనం మిక్స్ చేసి ఫస్ట్ పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే రోజు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలంటే కష్టం కదా. సో ఒక 20 గ్రామ్స్ అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎప్పుడైతే కావాలి అప్పుడు జస్ట్ దాంట్లో ఆవ నూనె మిక్స్ చేసేసి చిగుర్ల పైన రాసుకోవాలి. సో పౌడర్స్ ఎలా మిక్స్ చేయాలి నేను చూపిస్తున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే దీంట్లో తీసుకునే అన్ని పదార్థాలు మనము ఈక్వల్ క్వాంటిటీలో మనం ఈరోజు మిక్స్ చేసుకుంటున్నాము. సో అపామార్గ చూర్ణం నేను ఒక 10 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే ఇది డెమో కాబట్టి జస్ట్ తక్కువ క్వాంటిటీలో నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఒక 10 గ్రామ్స్ మనం అపమార్గ చూర్ణం తీసుకున్నాము. దాంట్లో ఒక 10 గ్రామ్స్ మనం ఖదీర చూర్ణం వేస్తున్నాం అనమాట. ఇవన్నీ మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. సైంధవ లవణం మనకు తెలుసు కదా, ఈ మధ్య అందరికీ సైంధవ లవణమే వంటల్లో, అంటే మన అన్ని వంటల్లో ఇదే వాడమని చెప్తున్నాం అనమాట. ఈ మధ్య యాడ్స్ కూడా వస్తున్నాయి కదా, అంటే ఆప్కే టూత్ పేస్ట్ మే నమక్ హే క్యా, అంటే మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉంది కదా, ఉప్పు ఉందా అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఉప్పు అనేది అవసరం. సో ఇది మన ట్రెడిషనల్ మిక్స్చర్ అనమాట. సో సైంధవ లవణంతో పాటు నీమ్ పౌడర్ అంటే వేపాకు పొడి కూడా నేను దీంట్లో ఒక 10 గ్రామ్స్ వేసుకుంటున్నాను. దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పౌడర్స్ మనం మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ని. అలా స్టోర్ చేసుకుందాం దీంట్లో మిక్స్ చేసి. ఎందుకంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఎప్పుడైతే మనం పెడతాం కదా, లాంగర్ షెల్ఫ్ లైఫ్, ఒక 6 నెలల వరకు వాడుకోవచ్చు మనం. సో ఇలా అండి, మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఇలా మనం మన ఇంట్లో అంటే బాత్రూంలో పెట్టేసుకోవాలి. బ్రష్ చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రము దీంట్లో ఒక అర చెంచా నుంచి కొంచెం ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 గ్రామ్స్ వీ కెన్ యూస్. సో నేను మీకు దీన్ని ఎలా వాడాలి, మనం దీన్ని వాడాల్సిన విధానం ఏంటి, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఒక 4 to 5 గ్రామ్స్ వరకు పౌడర్ తీసుకుందాము. ఒక్క 1 స్పూన్ ఆవ నూనె అండి, మస్టర్డ్ ఆయిల్ మనం దీంట్లో వేస్తున్నాము. సో చూసారు కదండి, ఇది పేస్ట్ లాగా తయారైపోయింది అనమాట ఇది ఇప్పుడు. సో మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేయడానికి ఎప్పుడైతే అంటే వెళ్తున్నామో అప్పుడు జస్ట్ ఫస్ట్ మౌత్ రిన్స్ చేసుకోండి. దాని తర్వాత ఈ పేస్ట్ వేల్ మీద పెట్టుకొని అలా మొత్తం చిగుర్లకి పెట్టుకోవాలి. అంటే టీత్ అనేది చిగురులోనే ఉంటాయండి.
టీత్ అనేవి ఇండిపెండెంట్‌గా కాకుండా అవి కదులుతున్నాయి, లేదంటే వాపొస్తుంది, ఇబ్బంది పడుతున్నాం అనేది చిగుర్ల సమస్యలే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట మమ్మల్ని. సో, కంపల్సరీ ఈ పేస్ట్ ఇలా తీసుకొని మనం బౌల్‌లో తీసుకొని కొంచెం కొంచెం అలా వేలుతో తీసుకొని మొత్తం చిగుర్లకి ఫస్ట్ రాయాలి. మెల్లిగా మసాజ్ చేయాలి. ఆ చిగుర్లని ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేయాలి. ఆ పేస్ట్‌ని అలా నోట్లో హోల్డ్ చేయాలన్నమాట. అంటే ఆయిల్ పుల్లింగ్ అనే కన్సెప్ట్ అందరికీ తెలుసు కదా! అంటే నూనె మనం నోట్లో తిప్పుతూ ఉంటాం. అది వేరే విషయం. దీంట్లో మనం ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ వేసి ఎప్పుడైతే ఆవ నూనె దీంట్లో వేసేసి ఎప్పుడైతే చిగుర్లకు పెడతాం కదా! అలా ఒక 3-5 మినిట్స్ దాన్ని అలా పెట్టుకొని దాని తర్వాత అది ఉంచేసి వేడి నీళ్ళతో గర్గల్ చేయాలి. దీని తర్వాత మీరు పేస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏది పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా చిగుర్లన్నీ గట్టి పడిపోయి ప్లస్ టీత్ కూడా వైట్ అయిపోయి మంచి స్ట్రాంగ్ అవుతాయి. దీంట్లో మీకు టీత్ కూడా వైట్ అవ్వాలి, షైనింగ్ అవ్వాలి, స్పార్క్లింగ్ స్మైల్ కావాలి అనుకుంటే ఒక 2-3 చుక్కలు జస్ట్ కొంచెం నిమ్మరసం దీంట్లో ఏసినా సరిపోతుందండి. కానీ ఇప్పుడు నేను మెయిన్ చిగుర్లు గట్టి పడడానికి అని ఇది చెప్పాననమాట. సో, జస్ట్ ఈ పేస్ట్‌తో రెగ్యులర్‌గా మార్నింగ్ ఒకసారి మీరు చక్కగా దీన్ని పెట్టేసి అలా రబ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పెట్టేసి వదిలేసేయండి. దాని తర్వాత వేడి నీళ్ళతో గర్గల్ చేయండి. చూడండి దీనివల్ల చిగుర్లు గట్టి పడిపోవడం అలా అదొక్కటే కాకుండా ఈవెన్ నోటికి రుచి కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫుడ్ తినేది నోట్లో నుంచే కదా! సో, కంపల్సరీ మన టంగ్ కూడా చాలా క్లీన్ అవ్వాలన్నమాట. ఆ టంగ్ క్లీన్ అవ్వడానికి, ఈ చిగుర్లు గట్టి పడిపోవడానికి ప్లస్ టీత్ హెల్త్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ చిట్కా చాలా చాలా బాగా పనిచేస్తుందనమాట. సో, నేను మీకు చూయించాను కదా! ఈ ఒక అద్భుతమైన ఔషధం మన చిగుర్ల సమస్యల కోసం. సో, ఇలా ఈ పేస్ట్ నేను జస్ట్ డెకరేషన్ కోసం అని లీవ్ పైన పెట్టాను. మీరు ప్లేట్‌లో గానీ, చిన్న బౌల్‌లో గానీ కలుపుకోవచ్చు. దీంట్లో కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి కొన్ని రూల్స్ ఉన్నాయండి. అవి ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఇది మనం వాడేటప్పుడు కొన్ని రోజులు బ్రష్ వాడడం ఆపేసేయండి. ఎందుకంటే చాలామంది ఎంత ప్రెషర్ పెట్టాలి, ఎలా పెట్టాలి అని తెలియక బాగా గట్టిగా అలా అంటే 2 రోజులు బ్రష్ ఖరాబ్ అయిపోయేటట్టు బ్రష్ చేసుకుంటారు. అది కూడా ఒక మెయిన్ ప్రాబ్లమ్ అనమాట చిగుర్లు ఖరాబ్ అవ్వడానికి. సో, ఖచ్చితంగా కొన్ని రోజులు ఈ బ్రషెస్ అవాయిడ్ చేయండి. మరీ క్లీన్ చేయాలి అనుకుంటే అలా అలవాటు ఉన్న వాళ్ళు ఈ వేప పుల్లలు దొరుకుతాయి కదా! దాన్ని నీట్‌గా అలా మనం అంటే టీత్‌తో క్రష్ చేసేసి అలా కొంచెం ఏమంటారు నారలాగా వచ్చేటట్టు చేసి దాన్ని చీవ్ చేస్తూ క్లీన్ చేసిన తర్వాత కూడా మనం ఈ పేస్ట్‌తో మొత్తము ఈ చిగుర్లకి పెట్టేసి అలా ఒక 5 నిమిషాలు అలా నోరంతా క్లోజ్ చేసి పెడితే సలైవా వచ్చేస్తుంది. సో, అదంతా ఉంచేసిన తర్వాత వేడి నీళ్ళతో గర్గల్ చేసుకోండి. సో, ఈ పేస్ట్ ఏదైతే ఉంది కదా! ఇది మనం వేలుతో వాడాలి ఖచ్చితంగా. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ వాడొచ్చు. దీనికి ఏజ్ రిలేటెడ్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఒకటేంటంటే రెగ్యులర్‌గా అంటే చాలా ఎక్కువ పస్సొచ్చేస్తుంది. బాగా అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వేరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు ఒక్కసారి మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసుకున్న తర్వాత ఇది మాత్రం మీరు రెగ్యులర్‌గా వాడొచ్చు. సో, దీంట్లో మనం చేయకూడనిది ఒకటి ఉందండి. ఈ పౌడర్‌ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా! ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లో. కానీ మనకు ఎప్పుడు కావాలి అప్పుడే ఎంత క్వాంటిటీలో కావాలి అంతే క్వాంటిటీలో జస్ట్ ఒక అర చెంచా అలా ఆవ నూనె మిక్స్ చేసేసి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా మిక్స్ చేసి వాడాలి. మిగిలింది కదా అని చెప్పేసి రేపు, ఎల్లుండి అలా వాడకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి దాంట్లో కూడా ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, కంపల్సరీ ఎప్పుడుది అప్పుడు ఫ్రెష్‌గా పౌడర్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాము. ఆ పౌడర్‌ని మనం ఒక అర చెంచా అలా క్వాంటిటీలో తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అలా ఆవ నూనె వేసేసి మిక్స్ చేసేసి మనం వాడాలన్నమాట. సో, చూసారు కదండీ ఈ ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధాన్ని. సో, మరి ఒక ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.